నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 4వ తారీఖు 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిది సప్తమి ఉదయం 7:20 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. అయితే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 2:17 నుంచి తెల్లవారుజామున 3:57 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 5:42 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 6:33 వరకు. అయితే యమగండ కాలము మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 6:23 నుంచి ఉదయం 8 వరకు. అయితే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. మే నెల 4వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఆ గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయి, స్థితులు ఎలా ఉన్నాయి, పరిహారాలు సూచనలో భాగంగా ముందుగా గ్రహస్థితి. చంద్రుడు కుంభరాశిలో చివరి పాదంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు యథావిధిగా మేషరాశిలోనే ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలోనూ స్థిరంగా ఉన్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కొత్త ఆలోచనలు పుట్టిస్తారు. నిర్ణయాల మీద చాలా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా హెచ్చరిస్తున్నారు. అయితే మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఇందులో ఉండే విద్యార్థులకు స్థిరత్వంతో చదివితేనే తప్ప మనకి ఫలితాలు కనిపించవు. ఎందుకంటే చంచల బుద్ధిని ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మీరు జాగ్రత్తగా ఈరోజు క్రాస్ చేసేటట్టుగా ఉండండి. చంచల బుద్ధిగా ఉండకండి, స్థిరంగా చదువుకోండి. మీ యొక్క గోల్స్ మీద కంప్లీట్ అవగాహన పెట్టుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న మినహాయింపులు తప్పించి లాభాలే ఎక్కువగా ఈరోజు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ముక్కుకు సంబంధించిన ఆపరేషన్స్ కానీ, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఆపరేషన్లు కానీ జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కొంతమందికి చిన్న చిన్న సమస్యలతోనే అయిపోయేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి సన్నాహాలు జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి, అభిషేకం చేసుకోండి, ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో విద్యార్థులకు చూసుకున్నట్టయితే కాన్సన్ట్రేషన్ చాలా ఉండాలి. అది కాన్ఫిడెన్స్తో కూడినటువంటి కాన్సన్ట్రేషన్ బిల్డప్ చేసుకోండి. చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం మీకు ఈ సమయంలో కనబడుతోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పాత వ్యాపారాల్లో మాత్రమే మీకు ప్రగతి కనబడుతుంది. కొత్తగా ఈ మధ్యలో వ్యాపారాలు స్టార్ట్ చేసిన వాళ్ళకి అంత త్వరగా లాభాలు వచ్చేటట్టుగా కనబడట్లేదు. స్లోగా నడిచే విధానమే కనబడుతోంది. అయితే పెట్టుబడులకు ఇది కరెక్ట్ టైము. దేనికైనా సరే సేవింగ్స్ కోసం అంటే పొదుపు కోసం పెట్టుబడులైనా కావచ్చు, వ్యాపారం కోసం పెట్టుబడులైనా కావచ్చు, ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎక్కువ సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి.
తరువాత మీరు తేలికపాటి ఆహారం తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు సైడ్ కానీ లేదంటే ఇతరత్ర ఆహారాలు తీసుకున్నట్టయితే కడుపు డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది. చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ప్రపంచాలు కానీ ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఏమీ కనిపించడం లేదు. చాలా చక్కగా ఉండబోతోంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు చక్కగా తీసేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, కృష్ణాలయాలు దర్శించండి. కృష్ణుడికి సంబంధించినటువంటి అష్టకాలను పఠించండి. 3 గుప్పెళ్ళకు సంబంధించి కానీ లేదా 5 గుప్పెళ్ళు కానీ అటుకులను కృష్ణాలయంలో ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మిథున రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే విద్యార్థులకు స్నేహితులతో కలిసి చదువులో మీరు మంచి పురోగతి పొందే అవకాశం ఉంది. అంటే గ్రూప్ స్టడీసు గతంలో మీరు చేసిన కష్టము ఈరోజు ఫలించే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను తెచ్చిపెడతాయి. గతంలో ఉన్న లేదా ఇప్పుడు కొత్తగా చేసుకోవాలన్నా ఈ సమయం కరెక్ట్ సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించట్లేదు. కానీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. రెస్ట్ తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చూసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబం అన్యోన్యంగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో లేవు, సమస్యలు లేవు. బంధుమిత్రులతోనూ ఉల్లాసంగాను హాయిగాను గడిపే ప్రయత్నం చేస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధించిన ఆలయాలను దర్శించండి. విష్ణువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ అంటే విష్ణు సహస్రనామం కానీ విష్ణు నామాలు కానీ వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కనుక మీ జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వల్ల ఉండే విద్యార్థులకు సాంకేతిక విద్యలో మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాత విదేశాలు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు ఎవరైనా కొత్తగా ప్రారంభించాలి అన్న ఆలోచన కనుక ఉంటే తక్షణమే ఈరోజే దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పెద్దల అభిప్రాయానికి పెద్దల నిర్ణయానికి తలవొగ్గవలసిన సమయము. వ్యతిరేకించి మాట్లాడితే నష్టపోయేది మీరే. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో చంద్రుణ్ణి దర్శించి చంద్రగ్రహానికి సంబంధించిన 1 కేజీ బియ్యం కానీ లేదా పాలు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది.